ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం సామెతల గ్రంథం 12వ అధ్యాయానికి ఒక అద్భుతమైన మకుటం లాంటిది. ఇది మనకు శాశ్వతమైన నిరీక్షణను ఇచ్చే గొప్ప వాగ్దానం. ఈ లోకంలో ప్రతి మార్గానికి ఒక ముగింపు ఉంటుంది, కానీ దేవుడు చూపించే నీతి మార్గానికి మాత్రం ముగింపు లేదు. అది నిరంతరం సాగే జీవపు మార్గం. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నీతి మార్గమునందు జీవము కలదు అని ఉంది. నీతి మార్గం అంటే దేవుని వాక్యానికి లోబడి యథార్థంగా ఇతరులకు మేలు చేస్తూ జీవించడం. ఈ మార్గంలో నడిచేవారికి దేవుడు కేవలం శారీరక జీవాన్ని మాత్రమే కాదు, ఆత్మీయ జీవాన్ని కూడా ప్రసాదిస్తాడు. నీతి మార్గంలో వెళ్లేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా ఆ మార్గంలో దేవుని తోడు, నడిపింపు మరియు రక్షణ ఎల్లప్పుడూ ఉంటాయి. అది మనల్ని ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది. దేవుని చిత్త ప్రకారం జీవించే హృదయంలో ఎల్లప్పుడూ జీవం ఉట్టిపడుతుంది. అక్కడ నిరాశకు చోటుండదు. ఉదాహరణకు, నోవహు కాలంలో భూమి మీద ఉన్న మనుషులందరూ చెడిపోయి పాప మార్గంలో నడుస్తున్నారు. కానీ నోవహు మాత్రం ఆ తరం వారిలో నీతిపరుడును యథార్థవంతుడునై ఉండి దేవునితో కూడా నడిచినవాడు. దేవుడు భూమిని జలప్రలయంతో నాశనం చేయాలనుకున్నప్పుడు నీతి మార్గాన నడిచిన నోవాహును, అతని కుటుంబాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాడు. లోకమంతా మరణాన్ని చూస్తే నీతి మార్గంలో నడిచిన నోవాహు కుటుంబం మాత్రం ఓడ ద్వారా జీవాన్ని పొందుకుంది. చుట్టూ ఉన్నవారు ఎంత ఎగతాళి చేసినా, ఇబ్బంది పెట్టినా నోవాహు నీతి మార్గాన్ని విడువలేదు. అందువల్లే అతడు నూతన లోకానికి తండ్రిగా మారాడు. అలాగే ఐగుప్తు రాజు ఫరో హెబ్రీల ప్రసవ కాలంలో మగపిల్లలందరినీ పుట్టగానే చంపేయాలని షిఫ్రా, పూయా అనే 2 దాసీలకు కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. రాజు ఆజ్ఞని మీరితే మరణశిక్షే. కానీ ఆ స్త్రీలు రాజుకు కాదు, దేవునికి భయపడి నీతి మార్గాన్ని ఎంచుకున్నారు. వారు మగపిల్లలను బ్రతికించారు. వారు దేవుని వాక్యానికి, నీతికి లోబడినందున దేవుడు వారిని చంపనివ్వలేదు. అంతేకాకుండా వారికి ఇళ్లను కట్టించి వారి కుటుంబాలను ఆశీర్వదించాడు. మరణం నీడలా వెంటాడుతున్న నీతిగా బ్రతికిన ఆ దాసీల ఇళ్లలో దేవుడు సమృద్ధిని, జీవాన్ని ఇచ్చాడు. ప్రియులారా, నీతి మార్గమునందు జీవము కలదు అనే వాక్యం లోకమంతా ఒకవైపు వెళ్తున్నా దేవుని వైపు నిలబడే వారికి లభించే ఉన్నతమైన బహుమతిని ప్రకటిస్తుంది. చుట్టూ ఉన్న సమాజమంతా పాపంలో కొట్టుకుపోతున్నా ఒంటరిగా నీతి మార్గాన్ని ఎంచుకొని జలప్రలయం నుండి తన కుటుంబాన్ని, జీవాన్ని కాపాడుకున్న నోవాహులాగా ప్రాణభయం వెంటాడుతున్న రాజాజ్ఞ కంటే దేవుని మాటకు లోబడి పసిపిల్లల ప్రాణాలను బ్రతికించి తమ ఇళ్లను ఆశీర్వదించుకున్న షిఫ్రా, పూయాలలాగా నీతిగా జీవించడం అనేది ఎప్పటికీ నష్టాన్ని తేవడం కాదు, అది జీవాన్ని, రక్షణను తెస్తుంది. నీతి మార్గంలో వెళ్లేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు, అవమానాలు ఎదురుకావచ్చు. కానీ ఆ మార్గంలో దేవుని తోడు, నడిపింపు మరియు అద్భుతమైన రక్షణ ఎల్లప్పుడూ ఉంటాయి. అది మనల్ని చివరికి ఆశీర్వాదం వైపే నడిపిస్తుంది. లోకం చూపించే అడ్డదారులు పైకి లాభసాటిగా కనిపించినా వాటి ముగింపు మరణానికే నడిపిస్తుంది. కానీ దేవుని చిత్త ప్రకారం జీవించే హృదయంలో ఎల్లప్పుడూ దేవుని జీవం, సమాధానం ఉట్టిపడతాయి. అక్కడ నిరాశకు అస్సలు చోటు ఉండదు. రెండవదిగా, దాని త్రోవలో మరణమే లేదు అని ఉంది. ఈ మాట చాలా శక్తివంతమైనది. లోకపు అక్రమ మార్గాలు, అబద్ధపు త్రోవలు మనిషిని నాశనానికి, ఆత్మీయ మరణానికి గురి చేస్తాయి. కానీ నీతి మార్గంలో నడిచే వ్యక్తికి మరణమే లేదు. దీని అర్థం శారీరక మరణం తర్వాత కూడా నీతిమంతుడు దేవుని సన్నిధిలో నిత్య జీవాన్ని అనుభవిస్తాడు అని. లౌకిక పరంగా చూసినా నీతిమంతుని యొక్క కీర్తి, అతను చేసిన మంచి పనులు, అతని సాక్ష్యం ఎన్నటికీ అంతరించిపోవు. శత్రువు అతనిని నిర్మూలపరచాలని చూసినా దేవుడు అతనిని తిరిగి చిగురింపజేస్తాడు. ఉదాహరణకు, హనోకు 300 ఏళ్లు దేవునితో నడుస్తూ నీతి మార్గంలో జీవించాడు. బైబిల్లో అందరి గురించి అతడు మృతి పొందెను అని వ్రాయబడితే హనోకు గురించి మాత్రం ఇలా వ్రాయబడింది: హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయేను గనుక అతడు లేకపోయెను అని. అతడు మరణం చూడకుండా పరలోకానికి కొనిపోబడ్డాడు. నీతి మార్గానికి మరణాన్ని సైతం దాటించే శక్తి ఉందని చెప్పడానికి హనోకు జీవితమే అతిపెద్ద నిదర్శనం.
అలాగే దోర్కా అనే స్త్రీ ఎంతో నీతిగలది. పేదలకు ఎన్నో ధర్మకార్యాలు, సహాయాలు చేస్తూ ఇతరులకు మేలు చేసే నీతి మార్గంలో నడిచింది. ఆమె జబ్బుపడి చనిపోయినప్పుడు ఆమె చేసిన మంచి పనులు సాక్ష్యం అంతరించిపోలేదు. చుట్టుపక్కల ఉన్న పేద విధవరాండ్రందరూ ఏడుస్తూ ఆమె బ్రతికి ఉన్నప్పుడు తమకు కుట్టి ఇచ్చిన అంగీలను పేతురుకు చూపించారు. ఆమె చేసిన నీతిక్రియల సాక్ష్యం దేవుని హృదయాన్ని కదిలించింది. పేతురు ప్రార్థించినప్పుడు చనిపోయిన దోర్కాను దేవుడు తిరిగి బ్రతికించి సజీవంగా నిలబెట్టాడు. మరణం ఆమెను ముగించాలని చూసినా దేవుడు ఆమెను తిరిగి చిగురింపజేశాడు. ప్రియులారా, దాని త్రోవలో మరణమే లేదు అనే దేవుని మాట కేవలం ఒక వాక్యం కాదు, అది నీతిమంతునికి దేవుడిచ్చే అమూల్యమైన గ్యారంటీ. లోకపు అక్రమ మార్గాలు, పాపపు త్రోవలు మనిషిని తాత్కాలిక లాభాల వైపు నడిపించినట్టు అనిపించినా చివరికి అవి ఆత్మీయ మరణానికి, నిత్యనాశనానికి గురిచేస్తాయి. కాని దేవుని నీతి మార్గంలో నడిచే వ్యక్తికి అసలు ముగింపే లేదు. మరణాన్ని రుచి చూడకుండా నేరుగా పరలోకానికి కొనుపోబడిన హనోకు జీవితం ఆత్మీయ నిత్య జీవానికి నిదర్శనమైతే, చనిపోయిన తర్వాత కూడా తాను చేసిన నీతిక్రియల సాక్ష్యము ద్వారా దేవుని కృపను పొంది తిరిగి బ్రతికిన దోర్కా జీవితం లౌకిక పరంగా చిగురించే సాక్ష్యానికి నిదర్శనం. నీతిమంతునికి శారీరక మరణం సంభవించినా అది ముగింపు కాదు. అతడు దేవుని సన్నిధిలో యుగయుగాలు నిలిచే నిత్య జీవాన్ని, ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ లోకంలో నీతిమంతుడు చేసిన మంచి పనులు అతని కీర్తి ఎన్నటికీ అంతరించిపోవు. శత్రువు లేదా మరణం అతనిని భూమి మీద లేకుండా నిర్మూలించాలని చూసినా దేవుడు అతని సాక్ష్యాన్ని లోకంలో సజీవంగా ఉంచి తిరిగి చిగురింపజేస్తాడు. సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథం 12వ అధ్యాయములోని ఈ ఆఖరి వచనం మీ జీవితానికి ఒక అద్భుతమైన అర్థాన్ని మరియు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు మీ పనిలో దేవుని నీతిని, యథార్థతను కాపాడుకుంటూ ముందుకు సాగండి. లోకంలో అడ్డదారులు త్వరగా లాభాన్ని ఇస్తున్నట్లు కనిపించినా వాటి వైపు వెళ్ళకండి. ఎందుకంటే వాటి ముగింపు నష్టం లేదా పతనం వైపు ఉంటుంది. మీరు ఎంచుకున్న నీతి మార్గంలో జీవము ఉంది గనుక ఆ మార్గంలోనే నడవండి. దేవుడు మీ ప్రయత్నాలన్నింటినీ సజీవంగా ఉంచుతాడు. మీ ప్రయాసలు ఎన్నంటికీ వ్యర్థము కావు. వాటికి మరణమే లేదు. దేవుని కృప మిమ్మల్ని నిరంతరం నడిపిస్తుంది. దేవుడు మీ అడుగులను తన నీతి మార్గంలో స్థిరపరచునుగాక. ఆయన జీవపు వెలుగు మీ వృత్తిని, మీ కుటుంబాన్ని నిరంతరం ఆవరించి ఉండునుగాక. మీరు చేసే ప్రతి సత్కార్యము నిలిచి ఉండి మీకు గొప్ప ప్రతిఫలమును తెచ్చునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతి మార్గమునందు జీవము కలదని, దాని త్రోవలో మరణమే లేదని, ఇది మాకు శాశ్వతమైన నిరీక్షణనిచ్చే గొప్ప వాగ్దానమని, ఈ లోకంలో ప్రతి మార్గానికి ఒక ముగింపు ఉంటుంది, కానీ నీవు చూపించే నీతి మార్గానికి మాత్రం ముగింపు లేదని, అది నిరంతరం సాగే జీవపు మార్గమని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీతి మార్గంలో వెళ్లేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కోవచ్చు. కానీ ఆ మార్గంలో నీ తోడు, నడిపింపు మరియు అద్భుతమైన రక్షణ ఎల్లప్పుడూ ఉంటాయి గనుక అది మమ్మల్ని చివరికి ఆశీర్వాదం వైపే నడిపిస్తుంది గనుక లోకంలో అడ్డదారులు త్వరగా లాభాన్ని ఇస్తున్నట్లు కనిపించినా వాటి వైపు మేము ఆకర్షించబడకుండా ఎల్లప్పుడూ నీ వాక్యానికి లోబడి యథార్థంగా జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మరణాన్ని రుచి చూడకుండానే నేరుగా పరలోకానికి కొనిపోబడిన హనోకు జీవితం ఆత్మీయ నిత్య జీవానికి నిదర్శనమైతే, చనిపోయిన తర్వాత కూడా తాను చేసిన నీతిక్రియల సాక్ష్యము ద్వారా నీ కృపను పొంది తిరిగి బ్రతికిన దోర్కా జీవితం లౌకిక పరంగా చిగురించే సాక్ష్యానికి నిదర్శనం గనుక తాత్కాలిక సంతోషాల కోసం ఆత్మీయ మరణానికి, నిత్య నాశనానికి గురిచేసే లోకపు తప్పుడు ఆలోచనలు గాని, అబద్ధపు త్రోవలు గాని మా దరి చేరకుండా మా శారీరక జీవితం ముగిసినప్పటికీ నీ సన్నిధిలో యుగయుగాలు నిలిచే నిత్య జీవపు ఆనందాన్ని పొందేలా మేము చేసే ప్రతి సత్కార్యము లోకంలో నిలిచి ఉండి మాకు గొప్ప ప్రతిఫలాన్ని తెచ్చేలా కృపచూపమని ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారి నోటికి జ్ఞానమును, ఆలోచనలకు వివేకమునిచ్చి నీతి మార్గంలో ఉన్న జీవాన్ని, సమాధానాన్ని వారు సంపూర్ణంగా అనుభవించేలా నీ కృపను తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.